నిజాంపేటలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కళా మండలి అధ్యక్షులు యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా కొమ్మాట అమర్, ఉపాధ్యక్షులుగా శివనూరి రాము మాదిగ, కొమ్మాట రాజు మాదిగ, కోశాధికారిగా కొమ్ము ప్రవీణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పాపిరాజు మాదిగను ఎన్నుకొని ఏకగ్రీవంగా నియామక పత్రాలను అందజేశారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7వ తేదీన హలో మాదిగ చలో హైదరాబాద్ 1,00,000 దప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో మరి గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మాణం చేయడంతో పాటు మాదిగల్ని అధిక సంఖ్యలో హైదరాబాద్ తరలించే కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకత్వం కృషి చేస్తుందని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే నిన్నటి వరకు సిద్దిపేట జిల్లాలో మాదిగ కళా నాయకుల మహారథయాత్ర ముగించుకొని ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం బోనలకొండపూర్ నుంచి రథయాత్ర స్టార్ట్ అవుంది. అదే క్రమంలో ఇక్కడ నిజాంపేట మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీ నాయకత్వాన్ని మరి ఎన్నుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా మరి దేశ ప్రధానమంత్రి వచ్చి మాకు ఒక హామీ ఇచ్చి తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఏబీసీడీ వరికలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది, చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పునిచ్చింది. తీర్పును అమలు చేయడంలో ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు